ఒక్కొక్క గ్రూప్కి 6 క్వశ్చన్లు, 36 క్వశ్చన్లకి టైం సరిపోతుంది. అందుకని 6 గ్రూపులు చేశాను. 4వ క్లాస్ నుంచి 9th వరకు ఒక్కొక్కరు. ఈ కార్యక్రమం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం సజావుగా జరగాలంటే మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ఈ కార్యక్రమానికి మిగిలిన ఉపాధ్యాయులు రూపా మేడం గారిని, తెలుగు ఉపాధ్యాయులు విజ్ఞానక మేడం గారిని, దుర్గా మేడం గారిని, అదేవిధంగా మన పిఈటి మాస్టర్ మేడం లక్ష్మీ మేడం గారిని, మిగిలిన వసంతలత, అదేవిధంగా విజయభాస్కర్ గారిని అందరినీ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ టైం మేము 1 minute మాత్రమే టైం ఇస్తాము. సో 1 minute లో మీరు తెలిసి ఆన్సర్ చెప్పాలి. ఒకరే చెప్పాలి. గ్రూప్ లో డిస్కస్ చేసి ఒక్కరే ఆన్సర్ కరెక్ట్ పెట్టాలి చెప్పాలి. క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలోన మేము అనౌన్స్ చేస్తాం. సో దాన్ని అర్థం చేసుకొని మీరు ఆన్సర్ పక్కన గ్రూపుల్లో వీళ్ళు ఎవరు చెప్తే మీరు చెప్పాలి. ఆడియన్స్ మీరంతా ఆడియన్స్ కాబట్టి మీరు ఆన్సర్ మీరు చెప్పొచ్చు. ఏ డాగ్ ఈజ్ ఏ డాష్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సార్. సివి రామన్ గారు 2 marks. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రమోటింగ్ క్వశ్చన్ అయిపోయి డాష్ అండ్ డాష్ వెహికల్స్ అన్నాడు. గవర్నమెంట్ భారత ప్రభుత్వము 2 రకాల వాహనాలు. వెరీ గుడ్, ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి. మీకు తెలుసు కదా వాహనాలు. ఇన్ తెలుగు వీ కాల్ స్కార్ క్రోస్ యాజ్. వెరీ గుడ్, తెలుగులో స్కేర్ క్రోను దిష్టి బొమ్మ అంటారు. వెరీ గుడ్. క్రికెట్ ఆడడానికి ఎంతమంది అవసరం అవుతారు? జగదీష్ చంద్రబోస్ గ్రూప్ 11 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. వెరీ గుడ్, రెడీ టు గో. అదేనా? రైట్. Avoid traffic disturbance and accidents. Everyone must follow the ఏం ఫాలో అవుతారు వాళ్ళు? వెరీ గుడ్, ట్రాఫిక్ రూల్స్. మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అబ్దుల్ కలాం గ్రూప్. ద ఇయర్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ కవర్డ్ విత్ డాష్. పక్షుల చెవి రంధ్రాలు డాష్తో కప్పబడి ఉంటాయి. ఈకలు. వెరీ గుడ్. థర్డ్ గ్రూప్. వీ మస్ట్ వాచ్ టీవీ ఫ్రమ్ మినిమం డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఫీట్స్. 6 feet ఇస్ రైట్ ఆన్సర్. డాష్ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. ఏ దంతాలు ఉంటాయి? జగదీష్ చంద్రబోస్ గ్రూప్. ఏ జంతువులకు ఉంటాయి? వెరీ గుడ్, కార్నివోర్స్. న్యూటన్ గ్రూప్. వరిలో డాష్ వేర్లు ఉంటాయి. పడ్డి హ్యాస్ డాష్ రూట్స్. వరిలో డాష్ వేర్లు ఉంటాయి. ఏ వేర్లు ఉంటాయి? వేరు వ్యవస్థలో ఉంటాయి. ఆ వేర్లు ఏ వేర్లు? గుబురు వేర్లు. ఫైబ్రస్. వెరీ గుడ్. ఏ లిపిని వాడుతారు? డాష్ స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ బై ద బ్లైండ్ పీపుల్ టు రీడ్. అందరూ గుడ్డి వాళ్ళు. బ్లైండ్, కళ్ళు కనపడుకున్న వాళ్ళకి కళ్ళుకు ఒక లిప్ ఉంది. ఆయన ఒక మేధావి మనకు ఈ యొక్క లిపి ఇచ్చిపోయినాడు. బ్రెయిలీ లిపి. బ్రెయిలీ. సెకండ్ రౌండ్ అయిపోయేది. అందరికీ 4 marks వచ్చాయి. వెరీ గుడ్. సివి రామన్ గ్రూప్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ ఫాస్టిక్? టెర్లిన్ ప్లాస్టర్. వెరీ గుడ్. డాష్. మనం ధరించే దుస్తులు మన డాష్ని ప్రతిబింబిస్తాయి. సంస్కృతి, కల్చర్. వెరీ గుడ్. థర్డ్ గ్రూప్. విక్రమ్ సారాభాయ. ద బోన్స్ ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్ కాల్డ్. ఎముకల చట్రాన్ని ఏం వ్యవస్థ అంటారు? ఎముకల కోసా? శివప్ప. డాష్ ఈజ్ ఏ seasonal movement of people from one place to another place is search for a better livelihood.
ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోస్. మైగ్రేషన్. న్యూటన్ గ్రూప్ ధర్మ. రెండు ఉన్నాయి క్వశ్చన్స్. డాష్ ఈజ్ ఏ స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ హూ కంపెయిన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే స్వీడన్కు చెందిన డాష్ అనే పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై ఉద్యమం చేపట్టింది. న్యూటన్ గ్రూప్. 5th క్లాసులో క్వశ్చన్ సంబంధించి 5th క్లాస్లో తెలుగులో ఇంకోసారి చెప్తావా? స్వీడన్కు చెందిన డాష్ అనే పర్యావరణ కార్యకర్త, అతని పేరు చెప్పాలి, వాతావరణ మార్పులపై ఉద్యమం చేపట్టాడు. మేడం మీరేం చెప్పాలా? 7వ పేరు ఉంది, అది కరెక్టేనా? గ్రేటర్ తంబర్ అంటారు, అంటే దగ్గరలో ఉంది అది. దుర్గా మేడం రేట్ అంటే ఉందిడా? అంటే వాడు చెప్పినాడు రాలేదు. డాష్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ నోస్, విండ్ పైప్ అండ్ లంగ్స్. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు డాష్ భాగాలు. ఏ వ్యవస్థ భాగాలు ఇవి? వెరీ గుడ్. శ్వాస. 3 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి హిమబిందు సివి రమణ్కి 6 పాయింట్లు, అబ్దుల్ కలాంకి 6 పాయింట్లు, విక్రమ్ సారాభాయ్ 4 పాయింట్లు, వాటర్ బాటిల్ జగదీష్ చంద్రబోస్ 7 పాయింట్లు, న్యూటన్ 6 పాయింట్లు, అల్బర్ట్ ఐన్స్టైన్ 6 పాయింట్లు. జగదీష్ చంద్రబోస్ గ్రూప్ లీడ్. ఐరన్ లోపం వల్ల వచ్చే రుగ్మత ఏది? అవి లేచి చెప్పాలి. మీరంతా డిస్కస్ చేసుకొని మీరు డిస్కస్ చేసుకోవాలా దేనికి? ఐరన్ లోపం వల్ల ఓ వ్యాధి. వ్యాధి పేరు చెప్పాలా, నువ్వు బ్లడ్ తక్కువ ఉందని కాదు. తెలుసా? క్యాన్సర్. నెక్స్ట్ అబ్దుల్ కలాంకి ఛాన్స్. ఎనీమియా. సివి రామన్కి 0, అబ్దుల్ కలాం 2. మళ్ళీ వాళ్ళకి అబ్దుల్ కలాం క్వశ్చన్. Night blindness is caused due to నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ వాళ్ళు రెడీగా ఉండండి. వాళ్ళు చెప్పకపోతే మీకు ఛాన్స్. విక్రమ్ సారాభాయ్ వాళ్ళు చెప్పకపోతే మీకే. విటమిన్ రాంగ్ ఆన్సర్. vitamin A లోపం వల్ల మనకి night blindness వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విక్రమ్ సారాభాయ్ క్వశ్చన్. మీరు ఈక్వల్ కాదు ఇప్పుడు ఆన్సర్ చెప్పే. Which animal is known as మీరే. ship of desert? విక్రమ్ సారాభాయ్. ఆన్సర్ పూర్తిగా How many poles are present in a magnet? హౌ మెనీ పోల్స్? అయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? అయస్కాంతానికి గల ధ్రువాల సంఖ్య ఎంత? హౌ మెనీ పోల్స్ హావ్ ఎ మ్యాగ్నెట్? మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఒక బార్ మ్యాగ్నెట్ కి ఎన్ని పోల్స్ ఉంటాయి? Two poles. న్యూటన్ క్వశ్చన్. Materials that allow electric current to pass through them are called dash. ఏ పదార్థాలు తప్పకుండా విద్యుత్ ని ప్రసరింప చేస్తాయో వాటిని ఏమంటారు? కరెంట్ ని పాస్ చేసే మెటీరియల్స్ ని ఏమంటాం? నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మీది క్వశ్చన్ ఏం తెలుసా? వెరీ గుడ్. ఏమి? వెరీ గుడ్. ధ్వనికి ప్రమాణాలు ఏమి? సివి రామన్. టైమ్ అప్. నెక్స్ట్ అబ్దుల్ కలాంకి 1 minute టైం. ధ్వనికి ప్రమాణాలు. రాంగ్. విక్రమ్ సారాభాయ్. జగదీష్ చంద్రబోస్ ఛాన్స్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సౌండ్? దహన ప్రక్రియలో మంట మండించినప్పుడు వేడి మరియు డాష్ విడుదలవుతాయి. కాదు. ఆల్బర్ట్ ఐన్స్టైన్. వెరీ గుడ్. కాంతి. కాంతి. అంటే రెండు చెప్తున్నా ఆన్సర్. వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? హెచ్. వెరీ గుడ్. కానీ దాని పేరు చెప్పాలి, నీకు మార్క్ చేశాను.
హెడ్జెస్ అంటారు. Hedges. సింపుల్ HZ హెడ్జెస్. వెరీ గుడ్, క్లాస్ కొనండి. విజువలీ impaired persons can read and write using the dash system. దృష్టిలోపం ఉన్నవారు చదవడానికి రాయడానికి వాడు పద్ధతి ఏది? 3 అక్షరాలు సరిగ్గా చెప్పు. అయ్యి ఆ రాసిపోయింది లెటర్ ఒక మిగతా వాళ్ళు ఎవరైనా అక్షరం ఛాన్స్ మీకే ఇస్తున్నాం. ఆ బాబా 3 అక్షరాలు 2 అక్షరాలు చెప్తున్నావు. అక్షరం అప్పకపోయింది వెళ్ళి ఆ? భయ్యా సగం ఆన్సర్ చెప్పేశారు. మీకు రాదు, వాళ్ళ తర్వాత ఎవరికి వస్తుంది? ఆ బాబా అక్షరం మధ్యలో చెప్పి లాస్ట్ పెట్టింది మీకు లాస్ట్ ఛాన్స్, మీకు 1 మార్కే వస్తుంది. వాల్ అది బ్రెయిలీ. ఆ టైమ్ ఈజ్ ఓవర్. సి రమన్. ఎల్పిజి పంపు కాదు. ఎవరికి వచ్చింది? అబ్దుల్ కలాం వరకు వచ్చింది. ఎల్పిజి మీన్స్ పై లేచి చెప్పాలా, కూర్చొని కాదు. వెరీ గుడ్. Very good. పెట్రోలియం గ్యాస్ అనాలా, పెట్రోల్ కాదు, పెట్రోల్. గెలుపోవటం నిర్ణయించే రౌండ్ ఇదే. బోర్ నమూనా ప్రకారం ఫస్ట్ సెల్ యొక్క పేరు ఏమి? కేశల్. వెరీ గుడ్, క్లాస్. వెరీ గుడ్. ఏ మాధ్యం సోడియం యొక్క సంకేతం? బా వెరీ ఈజీ చెప్పరా. అబ్దుల్ రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. ఎవరమ్మా మీరు? విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ వెరీ గుడ్. నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ కార్బన్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని? 2 రాంగ్ ఆన్సర్. కార్బన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చిట్ట చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. హైడ్రోజన్ యొక్క అణుభారం ఎంత? అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క అణుభారం ఎంత? 1 ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. డాష్. ఒకే పరమాణు సంఖ్య వేరు ద్రవ్యరాశి సంఖ్య ఉంటే ఆ పరమాణుని ఏమంటారు? వెరీ గుడ్. ఐసోటోప్స్. వెరీ గుడ్. కూర్చోండి. టైం 45 350 జగదీష్ చంద్ర బోస్, న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాళ్ళు 3 గ్రూపులు ఉంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చదవడానికి జనరల్ గా మనం ఉపయోగించే ప్రమాణం ఏది? పొడవు. మీటర్ ఈజ్ రైట్ ఆన్సర్. పొడవు అతి పెద్ద అవయవం ఇంటర్నల్ ఆర్గన్. లంగ్స్ రాంగ్ ఆన్సర్. లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలాజీ గారికి ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్ రైట్ ఆన్సర్. ఉభయచర జీవి. ఆంఫిబియన్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎప్పుడే కదా నీలకంఠ వాళ్ళమ్మ లేదు ఐన్స్టీన్ పాయింట్.